డిఎస్సి నోటిఫికేషన్ పోస్టులను పెంచి ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నిరుద్యోగులను రెచ్చగొట్టిందన్న ఆయన అధికారంలోకి రాగానే వారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ కు సంబంధించిన వీడియోలను హరీష్ రావు ఎక్స్ లో పోస్ట్ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 ఎలిజిబిలిటీ, గ్రూప్ 2 మరియు 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు నాయకుల కాళ్లు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 ఎలిజిబిలిటీని పరిగణించాలని విజ్ఞప్తి చేసిన వారికి అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. 25,000 టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ 11,000 పోస్టులు మాత్రమే వేసి చేతులు దులుపుకున్నదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడం విద్యార్థులను మోసం చేయడమేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన పోస్టులకు నియామక పత్రాలు అందించి 30,000 ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం తప్ప యువత నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రూప్ 1 విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.